శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు అందరూ దేవుళ్ళని శుభ్రం చేసుకునే హడావుడిలో ఉండుంటారు. నేను ఈరోజు పెందరాళి 5ంటికే లేచి దేవుడు స్నానం అన్నీ చేసి రెడీగా ఉంటే మా పనమ్మాయి మంగ 6ంటికే వచ్చేస్తుంది రండి. అందుకని ఆ అమ్మాయి గదులు అన్నీ తుడిచేసిన తర్వాత స్నానం చేసి దేవుడి గది అన్నీ శుభ్రం చేసుకున్నాను. చెప్పాక ఒక గంట ఈజీగా పడుతుంది అని మళ్ళీ అన్నీ చాలా శుభ్రంగా తోవేసుకుని దేవుడి విగ్రహాలన్నీ బొట్లు పెట్టుకుని అన్నీ చేసుకున్నాను. ఉగాది ఎన్ని రోజులో లేదు కాబట్టి 15 రోజులే కాబట్టి ఆ అలంకరణ సరిపోతుంది అని అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా ఓపిక ఉందనుకోండి మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. అదండి సంగతి. అయితే నిన్న రాత్రి దుబాయ్ మీద ఇరాన్ దాడి చేసి ఉమ్రాన్ అని పెద్ద ఆయిల్ స్థావరం మీద పేల్చేసింది. ఇప్పుడు ఆయిల్ పరిస్థితి ఏంటి అన్నది మనం ఆలోచించాలి. అంటే ఇరాన్కి అంత కోపం రావడానికి కూడా ఈరోజు హిందూ పేపర్ చూస్తే చాలా బాధేసిందండి. అమెరికా ఇజ్రాయిల్ కలిసి మొన్న రోజు చెప్పాను, పాఠశాల పాపం స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండే స్కూల్ మీద వేసేశారు. వాళ్ళు పిల్లలు స్కూల్లో ఉన్న టైంలో పొగల టైంలో వేసి ఈరోజు ఆ పిల్లలందరినీ ఖననం చేస్తున్నారా ఇది ఫోటో వేశారు. నిజంగా హృదయం ద్రవించిపోయిందండి. అమెరికా ఇజ్రాయెల్ అంత దారుణంగా యుద్ధనీతి తప్పి ప్రవర్తిస్తాయా అసలు? అది మరి ఇరాన్ పగ తీర్చుకుంటుందిగా. ఇవంతా మామూలు అన్నం పుణ్యం ఎరగని పసిపిల్లలకి సామాన్యులకి చాలా ఇది ఎంతమంది తల్లిదండ్రులు కడుపుకోతుంది. ఇంకా అలాంటివి మాట్లాడుకుని చూసినా కానీ యుద్ధం కదా అని ఒకసారి పేపర్ తీయవలసి వస్తుంది. లేకపోతే అసలు పేపర్ చూడడం అన్నది ఎప్పుడో పోయింది. విన్న వార్తలు కూడా విన్న మా వారు ఎలాంటివైనా చెప్తున్నా నాకు వద్దు, నేను అందుకే మానేశాను, మళ్ళీ నాకు చెప్తారేంటి అంటూ ఉంటాను. కానీ యుద్ధం కదా ఏంటి అన్న ఒక ఇదితో క్యూరియాసిటీతో చూడడం జరిగింది. చాలా బాధ అనిపించిందండి. ఆ పసి పిల్లలవి చూస్తుంటే బాడీస్ అవి చాలా దారుణం అన్నమాట. అది యుద్ధనీతి అంటూ ఒకటి ఉంటుంది. ఆ యుద్ధనీతి అన్నది లేకుండానే చేస్తోంది అమెరికా ఇజ్రాయెల్తో కలిసి. మొన్నటి దాకా ఉక్రెయిన్ మీద అయింది, ఇప్పుడు ఇలాగా. అదండి సంగతి. తర్వాత ఎవరైనా సరే ఏ విషయమైనా చెప్తున్నప్పుడు కొంతమందికి అన్నీ తెలిసే ఉంటాయి. కొంతమంది ఓహో ఇది మనకు తెలియదు అని వింటారు. కొంతమంది తెలిసి వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, కొంత తెలియదు. తెలిసి తెలియని వాళ్ళకి మాత్రం జోలికి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఆ తెలిసి తెలియని వాళ్ళు అన్నీ వాళ్ళకే తెలుసు అనుకుంటారు. ఎప్పుడు ఎవరికి అన్నీ తెలిసి ఉండవు. ఎప్పుడు మనిషి అంటే ఒక రకంగా చూస్తే చెప్పేవాడికి వినేవాడు లోకువా అంటారు. కానీ అలా తీసేస్తే ఎవరైనా మనం ఏదో చెప్తుంటే మనం వినడం కూడా చాలా ఉత్తమమైన లక్షణం అండి. ఎందుకంటారా, ఏ మనిషికి అన్నీ తెలిసి ఉండాలని ఏమీ లేదు. వాళ్ళు ఎన్ని గ్రంథాలు చదివినా ఏం చేసినా ఏమైనా కూడా ఎంత లోకం చుట్టిన వీరులైనా కూడా ఎవరికైనా ఏ రోజు జీవితంలో ప్రతిరోజు ఒక అనుభవమే, ప్రతిరోజు ఒక పాఠమే. పాఠం అంటే స్కూల్కి వెళ్ళి చదువుకునే అదే అక్కర్లేదు. మన ఇంట్లో మనకే ప్రతిరోజు నిత్యం మనిషి ఒక విద్యార్థి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాడు. అంటే జరిగిన అనుభవాల ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే మనకు ఎవరైనా ఏదైనా చెప్పుంటే కావచ్చు, ఏదైనా తెలుసుకుంటారు. అందుకని ఎప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని మన్నింపుగా మనం వినడం అలవాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే దాంట్లో ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి. వంటలోనే మనం రోజు చేసే నిత్యం వంటలోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగానే చేస్తారు. మన పద్ధతే గొప్ప అని మనం అనుకోకూడదు. కొంతమంది వంటలు కూడా వాళ్ళు వండే విధానం కూడా చాలా రుచిగా ఉండొచ్చు. అది మనం నేర్చుకుని ట్రై చేయొచ్చు. అలాగే మనం వాళ్ళు నేర్చుకున్న ట్రై చేయొచ్చు. అలాగే ఏదైనా ఒక సమస్య వస్తే ఒక్కొక్కళ్ళు దాని పరిష్కారం ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ఒక్కొక్కళ్ళు కొంచెం ఆవేశపడిపోతారు. కొంతమంది కొంచెం అటు ఆవేశం కాదు, ఇటు నెమ్మది కాదు, సమానంగా అవతల వాళ్ళకి షార్ప్గా సమాధానం చెప్తారు. కొంతమంది నిదానంగా ఉంటారు. మనకి సమస్య వచ్చినప్పుడు ఆ 3 దారుల్లో ఏది కరెక్ట్ అవతల వాళ్ళు చెప్పిన దాన్ని ఆలోచించి
అది పరిగణనలోకి మనం తీసుకుంటే చాలా మంచిదండి. అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చెప్తే ఉంటే మనకి ఎంత వయసు వచ్చింది అన్నది లెక్క లేదు, వయసుతో సంబంధం ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకుని ఆ ఆ పద్ధతిలో వెళ్తే ఎలా ఉంటుంది ఈసారి మనకి ఈ సమస్య ఎదురైనప్పుడు అని ఆలోచించుకుంటే మన జీవితం బాగుంటుంది. మనకే అన్నీ తెలుసు అన్న తలబీరుస్తనం ఎప్పుడూ ఉండకూడదండి. ఎవరికి ఎప్పుడూ అన్నీ తెలియవు. ఒక్కొక్కసారి మనకి చెప్పేవాళ్ళు సలహా ఏదైనా మనం విషమ పరిస్థితిలో ఉన్నా, ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నా, ఒక్కొక్కళ్ళు ఎవరి దగ్గరగా చెప్తే సలహా చెప్పచ్చు ఎవరైనా. లేకపోతే ఎవరి మాటల ద్వారా మనదేమి చెప్పకపోయినా వాళ్ళ మాటలో ఏదో వేరే మాటల్లో మన సమస్యకి సొల్యూషన్ దొరకవచ్చు. దైవం మానుష రూపేణ అని భగవంతుడే ఆ మనిషి రూపంలో వచ్చి మనకు ఆ సలహా చెప్పచ్చు. అందుకని ఎవరి సలహాని కానీ నువ్వు నాకు చెప్పేదేంటి అని ఎప్పుడూ కొట్టుపడేయకూడదు. ప్రతిదీ విలువైనదే, ప్రతి మాట విలువైందే. ఒకవేళ అవతల వాళ్ళు నిన్ను విసిగిస్తుంటే నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండు, ఆ మాటకి జవాబు చెప్పకుండా. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే గ్రహించుకుని నోరు మూసుకుపోతారు. అంటే కొంతమంది ఉచిత సలహాలు చెప్పి వాళ్ళు కూడా ఉంటారులేండి. అలాంటివి మన బుర్రకెక్కించుకోక్కర్లేదు, వాళ్ళని కొంచెం కట్ చేసేసుకోవాలి. అలా కాకుండా ఒక మనిషి కొలమానం ఉంటుంది కదా, ఇతనికి వీళ్ళకి అన్నీ తెలుసు, లేదా వీళ్ళ మాటలు మనం లెక్కలోకి తీసుకోవచ్చు అనుకుని వాళ్ళ మాటల్ని విని మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చండి. అదే మనకే అన్నీ తెలుసు, ఆడవు మగవు, నువ్వు ఎంత పొజిషన్లో ఉండు, లేదా నువ్వు బోల్డ్ పుస్తకాలు చదువు, మంచి మంచి పేపర్స్ చదువు, ఏం చెయ్యి, అయినా ఒక్కొక్కసారి మన సమస్యకు మనమే పరిష్కారం వెతుక్కోలేకపోతాం. ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని ఆలోచన అన్నది తెగదు. అందుకని ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సలహా ఎవరి మాటల వల్లైనా లభిస్తే దాన్ని భగవంతుడు ఇచ్చిన సూచనగా భావించి గౌరవించండి. అప్పుడు ఇంకో రకంగా మార్పు చెందవచ్చు మన సమస్య. ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.